నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హరికృష్ణ. ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ పార్టీ అధినేత సైతం ఓడిపోయిన పరిస్థితి. ఆప్పై బీజేపీ విజయాన్ని ఎలా చూడొచ్చు? రైట్, ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి జర్నలిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. ఓకే, ఢిల్లీలో ఎలాంటి ఫలితాలు వస్తాయని మన దేశ ప్రజలు ముందుగానే అనుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా మోదీ మ్యాజిక్ పనిచేస్తుంది అంటున్నారు. మరి కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కొన్ని లోకల్ పార్టీస్కి. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు అది ఇది అనే వాదన ప్రధానంగా ఎక్కడైనా వినిపిస్తూనే ఉంటుంది. సో మొత్తానికి ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉంటే అందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పార్టీ కేవలం 22 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోగలిగింది. బీజేపీ 48 స్థానాల్లోకి అయితే విజయం దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఓటింగ్ షేర్ మట్టికి చాలా వరకు షేర్ చేసుకోగలిగింది అనమాట. అయితే ఇప్పుడు బీజేపీకి పడిన ఓట్లు అన్నీ కూడా హిందూకి సంబంధించినటువంటి ఓట్లు. హిందూ అనేది అక్కడ చాలా వర్కౌట్ అయిందని కూడా చెప్పవచ్చు. హిందువుల ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళిపోయాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఎప్పటిలాగానే మైనార్టీ అండ్ క్రిస్టియన్ ఓట్లు అక్కడ ఎక్కువగా ఉండే ఓట్లు మొత్తం యథావిధిగా పడినాయి. అలాగే కార్మికులు ఆటో వాళ్ళకు సంబంధించిన ఓట్లు కూడా ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే అక్కడ ఓట్లు పోలాయని అనమాట. మొత్తం ఢిల్లీ ప్రధాన కేంద్రంలో మిగతా ఏరియాల మొత్తంలో చూస్తే మిగతా స్థానాల్లో బీజేపీ కాషాయమే ఎక్కువగా అక్కడ కనబడతా ఉంది. పథకాలు కూడా చాలా ఆయన ప్రకటించారు. అయితే డబుల్ ఆఫర్ లాగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ 200 యూనిట్లు పేదలకు ఉచితంగా ఇస్తానంటే బీజేపీ 300 యూనిట్లు ఇస్తానంటాం. అలాగే ఫ్రీ గ్యాస్ బండలు ఇస్తానంటే 500కే బండ ఇస్తానంటే వాళ్ళు హోలీకి అలాగే ఇంకొక పండగని పురస్కరించుకొని మొత్తం 2 బండలు 500 రూపాయలకే వస్తానంటాం. ఇలా డబుల్ హామీలు అనమాట. వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే వీళ్ళు మరొక ప్రకటన చేయటం, ఇలా పోటీగా. ఇక ఆమ్ ఆద్మీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వటం, ఆయన మీద ఉన్న వ్యతిరేకత కొంత రావటం, తర్వాత బీజేపీని ఎదుర్కోలేడు ఈయన అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిందనమాట ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ బీజేపీ అప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో వాటిల్లో క్యామ్ను అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ప్రజలకు అంత విశ్వాసం తగ్గిపోయింది ఆ నాయకుడి పట్ల. ఇంకా ఢిల్లీలో ఎక్కువగా ఉండే ట్రాఫిక్ సమస్య తీర్చలేకపోవటం, పొల్యూషన్ సమస్యను తీర్చలేకపోవటం ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే నదులు క్లీనింగ్కి సంబంధించి ఇచ్చిన హామీని అక్కడ నెరవేర్చకపోవటం, ఇక చాలా కూడా కారణాలు అయితే ప్రధానంగా కనపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కనుక కలిసి పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఓటమి పాలయ్యేది. ప్రతిపక్షంగా ఆ పార్టీ అక్కడ సీట్లు గెలుచుకునేది. ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోవటం వల్ల ఏంటంటే ఓట్ల షేరింగ్ కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్లే